Hello dear students, good evening one and all. Actually మనం ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేసాం అండ్ లాస్ట్ క్లాస్లో ఈ క్యాపిటల్ బస్టింగ్ చాప్టర్లో ఉండే క్యాపిటల్ బస్టింగ్ టెక్నిక్స్ గురించి డిస్కస్ చేసాం. ఏముంటాయో మెథడ్స్ గురించి రాసుకున్నాం అండ్ అలాగే క్యాష్ ఫ్లోస్ డిఫైన్ చేయాలని చెప్పి మాట్లాడుకున్నాం. ఇనీషియల్ క్యాష్ అవుట్ ఫ్లోస్, ఆపరేటింగ్ క్యాష్ ఇన్ ఫ్లోస్ అండ్ టెర్మినల్ క్యాష్ ఇన్ ఫ్లో మనం ఎలా డిఫైన్ చేయాలనేది డిస్కస్ చేసాం, రైట్? సో ఇప్పుడు ఆ క్యాష్ ఫ్లోస్ డిఫైన్ చేయడాన్ని కొంచెం ఎలాబరేటెడ్గా మనం డిస్కస్ చేయాలి. Defining the cash flows. You have to define the cash flows. Okay. See, first మనం ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్ని మనం ఇనీషియల్ క్యాష్ అవుట్లో ఉంటాం. ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేయాల్సింది ఫిక్స్డ్ అసెట్స్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయాలి. స్టెప్ నెంబర్ 1, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇనీషియల్ క్యాష్ అవుట్ ఫ్లోస్. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇనీషియల్ క్యాష్ అవుట్ ఫ్లోస్. ఇందులో మనకి రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి మనం, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫిక్స్డ్ అసెట్స్. ఇంకొకటి వర్కింగ్ క్యాపిటల్లో ఇన్వెస్ట్ చేయాలి మనం. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. Investment in working capital. Okay, so you have to invest in fixed assets and you should also invest in working capital. This is your first initial cash outflow in year 0. Sir, fixed assets అంటే ఏంటి? ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మెషినరీ, ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్. వీటిలో మీరు ఒక న్యూ బిజినెస్ని స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఫిక్స్డ్ అసెట్స్ అన్నింటిలోనే ఇన్వెస్ట్ చేయాలి. సార్, దెన్ వాట్ అబౌట్ వర్కింగ్ క్యాపిటల్? వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి సార్ అంటే, బిజినెస్ రన్ చేయడానికి ఓన్లీ ఫిక్స్డ్ అసెట్స్ ఒకటే సరిపో. ద సెకండ్ ఐ ఆఫ్ ది బిజినెస్ ఇస్ వర్కింగ్ క్యాపిటల్. దీస్ టూ ఆర్ ది టూ ఐస్ ఆఫ్ ఎవ్రీ బిజినెస్. వన్ ఈస్ ఫిక్స్డ్ అసెట్స్, అనదర్ వన్ ఈస్ వర్కింగ్ క్యాపిటల్. వాట్ ఈస్ దిస్ వర్కింగ్ క్యాపిటల్? సింపుల్ టర్మ్స్లో మాట్లాడుకుంటే, ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే కంపల్సరిగా వాళ్ళ స్టాక్ మెయింటైన్ చేయాలి, కొంత క్యాష్ మెయింటైన్ చేయాలి. ఈ స్టాక్ అండ్ క్యాష్ మెయింటైన్ చేయడానికి వాళ్ళు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని మనం వర్కింగ్ క్యాపిటల్ అంటాం సింపుల్గా. డెటాస్ కూడా వర్కింగ్ క్యాపిటల్లో పార్ట్ అవుతాయి. టోటల్ ఆఫ్ ఆల్ ఆఫ్ యువర్ కరెంట్ అసెట్స్ ఇస్ నథింగ్ బట్ యువర్ వర్కింగ్ క్యాపిటల్. మీకు బాగా ఈజీగా ప్రాక్టికల్గా తీసుకుంటే కనుక ఒక ఎగ్జాంపుల్, ఒక షాపింగ్ మాల్ స్టార్ట్ చేస్తాను అనుకుందాం, క్లాత్ షోరూమ్. ఓకే, ఒక క్లాత్ షోరూమ్ స్టార్ట్ చేస్తున్నాం. మొత్తం మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్, 3 కేటగిరీస్ మనం మెయింటైన్ చేస్తాం. అది బిజినెస్ అనుకుందాం. ప్రొడక్ట్ సెల్లింగ్ అంటే ట్రేడర్ అనుకుందాం మనం, ఈజీగా సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి. సో ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫిక్స్డ్ అసెట్స్ కావాలి ఆబ్వియస్లీ ట్రేడింగ్ చేయడానికి, అంటే ఫర్నిచర్ ప్లస్ బిల్డింగ్ కావాలి. వర్కింగ్ క్యాపిటల్ ఏంటి సార్? అసలు షోరూమ్ స్టార్ట్ చేయాలంటే ప్రైమ్ ఆఫ్ ఏసీ వాళ్ళ బిల్డింగ్ ఫర్నిచరే కాకుండా కొంత స్టాక్ కూడా ఉండాలి. అంటే కంపల్సరీగా కస్టమర్ వచ్చేలోపే మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్ కొంత స్టాక్ వాళ్ళు మెయింటైన్ చేయాలి. షోరూంలో డిస్ప్లే పీసెస్ పెట్టాలి, స్టాక్ రెడీగా పెట్టాలి కస్టమర్ వచ్చుకునేటప్పటికి. అంటే కొంత స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి. రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడానికి కొంత క్యాష్ కూడా మెయింటైన్ చేయాలి. ఈ రెండింటిలో ఇన్వెస్ట్ చేయాలి బిజినెస్ మ్యాన్. అంటే కంపెనీ కంపల్సరీగా రెండింటిలోనే ఇన్వెస్ట్ చేయాలి. ఇందులో ఇన్వెస్ట్ చేయాలి, స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి, అలాగే క్యాష్లో కూడా ఇన్వెస్ట్ చేయాలి, కొంత క్యాష్ కూడా మెయింటైన్ చేయాలి. క్యాష్లో ఇన్వెస్ట్మెంట్ ఏంటి సార్? మెయింటెనెన్స్ ఆఫ్ క్యాష్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్. బ్యాంక్ అకౌంట్లో కొంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ మీట్ అవడానికి. సో ఏదైతే ఫిక్స్డ్ అసెట్స్తో పాటు మనం బిజినెస్ రన్నింగ్ కోసం మెయింటైన్ చేస్తున్నామో, స్టాక్ కానీ క్యాష్ కానీ డెటాస్ కూడా ఉంటాయి కొన్నిసార్లు. మ్యాక్సిమం బిజినెస్కి డెటాస్ ఉంటాయి.
ఇప్పుడు మనం మాట్లాడిన షోరూమ్కి డేటాస్ ఉండవు జనరల్గా. సో స్టాక్, డేటాస్, క్యాష్ మెయింటైన్ చేయడానికి ఏదైతే ఫండ్ రెడీ చేసి పెట్టుకోవాలో దాన్నే వర్కింగ్ క్యాపిటల్ అంటాం. సో ఏ బిజినెస్ స్టార్ట్ అవ్వాలన్నా సరే వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయాలి. వాళ్ళు ఇన్వెస్ట్ చేసే వర్కింగ్ క్యాపిటల్ మళ్ళీ రియలైజ్ అయిపోతుంది. ఎలా రియలైజ్ అయిపోతుంది సార్? స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, ఆ క్లాత్స్ ఏవైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఇన్వెస్ట్ చేసిన స్టాక్ సేల్ చేస్తారో మళ్ళీ వాళ్ళ మనీ వాళ్ళకి తిరిగి వచ్చేస్తుంది. క్యాష్ ఈజ్ క్యాష్, ఆల్రెడీ రియలైజ్ టర్మ్స్లో ఉంటుంది. బిజినెస్ ఒక 5 years రన్ చేస్తే వాళ్ళు క్లోజ్ చేస్తారనుకోండి, అప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన స్టాక్ మొత్తం సేల్ అయిపోయి వాళ్ళ క్యాష్ వాళ్ళకి తిరిగి వచ్చేస్తుంది. సరే, అది ఫస్ట్ ఇయర్లోనే వచ్చేస్తుంది కదా రియలైజేషన్. యాక్చువల్గా రియలైజేషన్ ఫస్ట్ ఇయర్లో వచ్చినా మళ్ళీ ఇంకొకసారి ఫర్దర్గా స్టాక్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అంటే స్టాక్ని సేల్ చేస్తూ మళ్ళీ పర్చేస్ చేస్తూ, సేల్ చేస్తూ పర్చేస్ చేసి రొటేషన్ రన్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ముందు మీరు మినిమం అమౌంట్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి. అలాగే కొంత క్యాష్ మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఏదైతే స్టాక్, డేటాస్ అండ్ క్యాష్ మెయింటైన్ చేయడానికి మనీ ఇన్వెస్ట్ చేస్తారో ఇన్వెస్టర్ అంటే కంపెనీ ఇన్వెస్ట్ చేస్తుందో, ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత రియలైజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇన్వెస్ట్ చేసిన స్టాక్ సేలే రియలైజ్ అవుతుంది, క్యాష్ ఆల్రెడీ రియలైజ్ టర్మ్స్లోనే ఉంటుంది, డేటాస్ మళ్ళీ కలెక్ట్ అయిపోతాయి. ఫైనల్గా వర్కింగ్ క్యాపిటల్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ బిగినింగ్లో అవుట్ఫ్లో అయినప్పుడు, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే వర్కింగ్ క్యాపిటల్ మళ్ళీ రిలీజ్ అయిపోతుంది బిజినెస్ నుంచి. అందుకే వర్కింగ్ క్యాపిటల్ ఇయర్ 0లో క్యాష్ అవుట్ఫ్లో అంటాం, పాకెట్లోంచి వెళ్తుంది. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఇన్వెస్ట్ చేసిన వర్కింగ్ క్యాపిటల్ మొత్తం మళ్ళీ మనకి రియలైజేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇన్వెస్ట్ చేసిన స్టాక్ సేలే రియలైజ్ అవుతుంది, క్యాష్ ఆల్రెడీ రియలైజ్ టర్మ్స్లో ఉంటుంది, డేటాస్ కలెక్ట్ అయిపోతుంది. కానీ బిజినెస్ స్టార్ట్ అవ్వాలంటే కంపల్సరీగా మీరు వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయాలి. ఇంకా చాలా డీటెయిల్డ్గా వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. ఫస్ట్ యాక్సెప్ట్ వన్ థింగ్, వర్కింగ్ క్యాపిటల్ is a year 0 investment and it is a project ending period inflow. So year 0 outflow, project ending period inflow. I hope you understood. So to start every project, first we have to invest in working fixed assets as well as we have to invest in working capital. This is your step number 1. Okay. Now step number 2. Don't ask me why you are writing this. Step number 2 అనేది నేను జస్ట్ క్యాలిక్యులేట్ రాస్తాను. రీజనింగ్ ఏంటంటే తర్వాత అర్థమవుతుంది మీకు. క్యాలిక్యులేషన్ ఆఫ్ డెప్రిషియేషన్. ద సెకండ్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద డెప్రిషియేషన్. Step number 2. Calculation of depreciation. Okay. Depreciation can be calculated either on the basis of straight line method or on the basis of WDV. ఈ రెండింటిలో ఏదో ఒక మెథడ్ మనం అప్లై చేసి క్యాలిక్యులేట్ చేయాలి డెప్రిషియేషన్. ఓకే, దిస్ ఇస్ స్టెప్ నెంబర్ 2. సార్ ఎందుకు డెప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేశారు? రీజన్ ఉంది, ఐల్ టెల్ యూ. నౌ ఇన్ స్టెప్ నెంబర్ 3 ఐఎమ్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్ పర్ annum. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ వస్తుంది కదా మనకి, అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. So it's not working.
Wait. Calculation of operating cash inflows per annum. How to calculate operating cash inflows per annum? ఈ ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? రైట్, సి యాక్చువల్గా మనకి క్యాష్ ఇన్ఫ్లో అనేది ఎలా వస్తుందో క్యాలిక్యులేట్ చేయాలంటే, మీకు అసలు ఏ బిజినెస్ నుంచి అయినా సరే వచ్చే ఇన్ఫ్లో ఏంటి అంటే ఫస్ట్ రెవెన్యూ, ఫస్ట్ ఇన్ఫ్లో ఏంటి అంటే రెవెన్యూ. సి ద ఫస్ట్ ఇన్ఫ్లో టు ఎవ్రీ బిజినెస్ ఇస్ రెవెన్యూ, నథింగ్ బట్ సేల్స్. ఇది ఎన్ని ఇయర్స్ వస్తుంది సార్ ఈ సేల్స్ అంటే, మన ప్రాజెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years ప్రాజెక్ట్ అనుకోండి, 10 years సేల్స్ వస్తుంది. 10 years నేను ఎక్స్పెన్సెస్ ఎన్కర్ అవ్వాలి. క్వశ్చన్ ఏంటంటే సేల్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఎండింగ్కి వస్తుందా? నో, త్రూ అవుట్ ది ఇయర్ వస్తుంది. ఎక్స్పెన్సెస్ అనేవి ఎవ్రీ ఇయర్ ఎండింగ్ ఎన్కర్ అవుతామా? నో, త్రూ అవుట్ ది ఇయర్ ఎన్కర్ అవుతాం. ఎగ్జాంపుల్ తీసుకోండి, సేల్స్ అనేది ఎలా వస్తుంది? ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఏప్రిల్ మంత్తో స్టార్ట్ అయ్యి మార్చ్ మంత్ ఎండింగ్ వరకు మనకు సేల్స్ జనరేట్ అవుతూనే ఉంటుంది. ఏప్రిల్ మంత్తో స్టార్ట్ అయ్యి మార్చ్ మంత్ ఎండింగ్ వరకు, ఏప్రిల్ టు నెక్స్ట్ ఇయర్ సో ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి 31st March వరకు మీరు సెవరల్ కేటగిరీ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఎన్కర్ అవుతారు. మెటీరియల్ కాస్ట్ ఎన్కర్ అవుతారు, లేబర్ కాస్ట్ ఎన్కర్ అవుతారు, ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ఎన్కర్ అవుతారు, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎన్కర్ అవుతారు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఎన్కర్ అవుతారు. ఇవన్నీ త్రూ అవుట్ ది ఇయర్ మీరు ఎన్కర్ అవుతూ వెళ్తూ ఉంటారు. కానీ మనం ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు అనాలిసిస్ ఈజీ అవ్వడం కోసం ఎంటైర్ సేల్స్ని ఎవ్రీ ఇయర్ ఎండింగ్ జనరేట్ అయినట్టు మనం అజంప్షన్ తీసుకుంటాం. ఎంటైర్ ఎక్స్పెన్సెస్ ఎవ్రీ ఇయర్ ఎండింగ్ ఇన్కర్ అయినట్టు అజంప్షన్ తీసుకుంటాం. దట్ మీన్స్ సేల్స్ విల్ బి జనరేటెడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ అండ్ ఎక్స్పెన్సెస్ విల్ బి ఇన్కర్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఎవ్రీ ఇయర్. దట్స్ అన్ అజంప్షన్. అదర్వైజ్ వీ కాంట్ హ్యాండిల్ దీస్ ప్రాబ్లమ్స్. డిస్కౌంటింగ్లో చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది, మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ both sales and expenses, both revenue and expenses are assumed to be occurred at the end of every year. అంటే ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్ కూడా ఎవ్రీ ఇయర్ ఎండింగ్గా వస్తుంది అనేది అజంప్షన్తో మనం మూవ్ అవుతాం. నిజానికి ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్ త్రూ అవుట్ ది ఇయర్ వస్తాయి, కానీ మనం ఎండ్ ఆఫ్ ది ఇయర్ వస్తుందనే అజంప్షన్తో మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ద థర్డ్ స్టెప్ ఇస్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్ పర్ annum. ఫర్ హౌ మెనీ ఇయర్స్ సార్? పర్టిక్యులర్స్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ లైఫ్ 10 years అనుకోండి, 1 to 10 వస్తుంది. 1 to n అని రాసాం. n అంటే ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ ప్రాజెక్ట్ లైఫ్. ఓకే, so 1 to n years. First, what is the first inflow to the organization? Sales. You have to write the sales here. Sales. Okay. ఈ సేల్స్ నుంచి మనం ఎక్స్పెన్సెస్ అన్ని లెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ ఎక్స్పెన్సెస్లో ఏమేమి ఉంటాయి సార్ అంటే, all of your expenses are material cost, labor cost, factory overhead, administration overhead, selling and distribution overhead. వీటన్నింటినీ యాడ్ చేస్తే టోటల్ కాస్ట్ వస్తుంది. కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటాం. Your total cost is classified into two types. One is variable cost, another one is fixed cost. ఈ క్లాసిఫికేషన్ మీకు కాస్టింగ్ లో వస్తుంది. Variable cost means the cost which varies with your sales units. More sales, more variable cost, less sales, less variable cost. Whereas your fixed cost remains constant, whether you are selling more units or less number of units. See, your fixed cost is always constant. It never changes with the change in the volume of your sales. So, dear students, accept one thing.
Variable cost moves along with your sales volume, whereas fixed cost is always constant. It never moves along with your volume. So our classification మీకు already costing లో వస్తుంది. So entire total cost is classified into two types. One is variable cost, another one is fixed cost. Let me deduct the first cost, variable cost, from sales. Marginal costing లో వస్తుంది. Variable cost less చేస్తే sales లోంచి will get contribution. Right? ఈ కాంట్రిబ్యూషన్ నుంచి మీరు లెస్ చేయాల్సిన నెక్స్ట్ కాస్ట్ ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్. See, your fixed cost is classified into two types. Your fixed cost is inclusive of two components. One is cash fixed cost, another one is non-cash fixed cost. Cash fixed cost అంటే rent for example, salaries, rent are the best examples for your fixed cost, cash fixed cost. Rent to cash outflow వెళ్తుంది, పాకెట్ నుంచి మనం పే చేయాలి. అలాగే సాలరీస్ కూడా క్యాష్ అవుట్లో వెళ్తుంది, మన పాకెట్ నుంచి పే చేయాలి. అండ్ బోత్ ఆఫ్ దీస్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఫిక్స్డ్ కాస్ట్, దట్ టు క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్. నాన్ క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి సార్? డెప్రిషియేషన్. డెప్రిషియేషన్ ఇస్ నాన్ క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్. డెప్రిషియేషన్ అంటే ఏంటి? మనం ఫిక్స్డ్ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ని ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం రైట్ ఆఫ్ చేస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, దాన్నే మనం డెప్రిషియేషన్ అంటాం. ఎలా రైట్ ఆఫ్ చేస్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs కాస్ట్ ఆఫ్ ది ఫిక్స్డ్ అసెట్ అనుకున్నాం, లైఫ్ వచ్చి 10 years అనుకున్నాం. 10 lakh మైనస్ స్క్రాప్ వాల్యూ నిల్ అనుకుందాం. 10 lakh మైనస్ నిల్ డివైడ్ బై 10 years. పర్ ఇయర్ ఎంత వస్తుంది మనకి డెప్రిషియేషన్? 1 lakh వస్తుంది. యాక్చువల్గా ఈ 1 lakh డెప్రిషియేషన్ మనం ఇన్కమ్ స్టేట్మెంట్లో లెస్ చేస్తాం ప్రాఫిట్ అరైవ్డ్. నిజానికి ఆ 1 lakh rupees మనం ఎవ్రీ ఇయర్ ఎండింగ్ అవుట్ఫ్లో ఏముండదు మనకి, బికాస్ ద అకౌంటింగ్ ఎంట్రీ ఫర్ డెప్రిషియేషన్ ఇస్ డెప్రిషియేషన్ టు ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్ వాల్యూ తగ్గుతుంది అంతే. ఇట్ నెవర్ రెడ్యూసెస్ యువర్ క్యాష్. మీ క్యాష్ అనేది రెడ్యూస్ అవ్వదు. సో వాట్ ఈస్ ద ఎంట్రీ ఫర్ డెప్రిషియేషన్? డెప్రిషియేషన్ టు ఫిక్స్డ్ అసెట్. అదే శాలరీ ఎంట్రీ అడిగారు అనుకోండి, శాలరీ టు బ్యాంక్. రెంట్ ఎంట్రీ అడిగారు అనుకోండి, రెంట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. సో దీస్ ఎక్స్పెన్సెస్ విల్ రెడ్యూస్ యువర్ క్యాష్, whereas depreciation will never reduce your cash. That's why depreciation is a non-cash fixed cost. ఇప్పుడు కాంట్రిబ్యూషన్ నుంచి నేను లెస్ చేసేది ఓన్లీ క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్. నాన్ క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్ అనే డెప్రిషియేషన్ సపరేట్గా డిడక్ట్ చేస్తాం. సో డియర్ స్టూడెంట్స్, దీనిలోంచి నేను ఇప్పుడు లెస్ చేసే కాస్ట్ ఏంటి సార్? ఫిక్స్డ్ కాస్ట్. అయితే ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏ ఫిక్స్డ్ కాస్ట్ సార్? ఓన్లీ క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకే, ఓన్లీ క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్ మాత్రమే లెస్ చేయాలి ఇందులోంచి. I hope you understood. So please deduct the cash fixed cost from your contribution to arrive PBDT. Okay, so the term will be PBDT. Sir, PBDT ante enti? Profit before deducting depreciation and tax. Before depreciation and tax. Profit before depreciation and tax. Before depreciation means profit before deducting depreciation and before deducting tax. మీరు అబ్జర్వ్ చేస్తే సేల్స్ లోంచి నేను ఇప్పుడు లెస్ చేసిన ఓన్లీ వేరియబుల్ కాస్ట్ అండ్ క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్. బోత్ ఆఫ్ దీస్ ఎక్స్పెన్సెస్ ఆర్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్. మీ సేల్స్ జనరేట్ అవ్వడానికి రీజన్ ఈ రెవెన్యూ ఎక్స్పెన్సెస్. సి, బై ఇన్కరింగ్ మెటీరియల్ కాస్ట్, బై ఇన్కరింగ్ లేబర్ కాస్ట్, బై ఇన్కరింగ్ రెంట్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, salaries, by incurring administration costs, and by incurring selling and distribution costs like advertisement costs, and by incurring sales executive salaries, commissions, delivery van charges, like that. I have to incur so many expenses, and all of these expenses are revenue expenses. By incurring all these expenses, by incurring all these revenue expenses, I can produce a good and I can sell it and I can generate revenue. What do you say? So in order to generate revenue, nothing but sales, you have to incur your revenue expenditure like material cost, labor cost, cash factory overhead, administration overhead, and selling and distribution overhead. By incurring all these expenses, I'm just producing the products and I'm selling the same and generating the revenue. So now I'm recovering such revenue expenditure from the revenue, because such revenue is generated by incurring this revenue expenditure. So you have to deduct this revenue expenditure, that to cash revenue expenditure, from the sales. After deducting your revenue expenditure like variable cost and cash fixed cost, see your variable cost and cash fixed cost and your variable cost is material cost, your variable cost is labor cost, because direct material and direct labor are always variable. Whereas your fixed cost is loaded with what? Factory overhead, because factory overhead is always fixed. Administration overhead is always fixed.
your factory overhead is fixed and variable actually. A variable factory overhead emo variable cost loki vastundi, fixed factory overhead emo fixed cost loki vastundi. What do you say? So ee fixed factory overhead ni fixed administration overhead ni, most of the administration overhead expenses are fixed. Selling and distribution overhead lo variable ఉంటుంది, fixed ఉంటుంది. Variable selling and distribution cost ఏమో variable cost లోకి వస్తుంది, fixed selling and distribution cost ఏమో fixed cost లోకి వస్తుంది. So dear students, direct material is a variable cost, direct labor is a variable cost. Factory overhead లో variable fixed రెండు పోర్షన్స్ ఉంటాయి. అందులో variable factory overhead ఏమో variable cost లో, fixed factory overhead fixed cost లో. Administration overhead is fully fixed in most of the cases. So fixed administration overhead and selling and distribution overhead variable selling cost, selling and distribution cost ఏమో variable cost లో, fixed selling and distribution cost ఏమో fixed cost లో. ఇలా అన్ని రెవెన్యూ ఎక్స్పెన్సెస్ ని వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ కింద క్లాసిఫై చేసి మనం ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్ సేల్స్ నుంచి లెస్ చేస్తాం. ఎక్సెప్ట్ వన్ థింగ్, దట్ ఈస్ యువర్ డెప్రిషియేషన్. వాట్ డు యు సే? So that's why this is known as profit before deducting depreciation tax. That's nothing but PBDT. Now from this PBDT, now I am going to reduce depreciation. Now I am going to reduce depreciation. After deducting depreciation, I'll get profit before tax, PBT. Profit before tax. Sir, depreciation less cheyadanto manam em arrive ayyam? Can you explain? See, ఇంతకు ముందు వేరియబుల్ అండ్ క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేసేటప్పటికి మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ రికవర్ చేస్తాం. ఇప్పుడు డెప్రిషియేషన్ లెస్ చేసేసరికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా రికవర్ చేస్తున్నాం. నథింగ్ బట్ మీ ఇన్వెస్ట్మెంట్ మీకు రికవర్ అవుతుంది. ఎలా సార్? 10 lakh rupees ఇన్వెస్ట్ చేసాం ఫిక్స్డ్ అసెట్స్ లో, దాని యొక్క లైఫ్ 10 years. 10 years తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూ 0. అంటే మిషనరీ వాల్యూ కానీ, ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ కానీ, ఫర్నిచర్ ఫిక్చర్స్ వాల్యూ కానీ, బిల్డింగ్ వాల్యూ కానీ, ఇలా మీరు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం కరెక్ట్గా 10 years లో 0 అయిపోతుంది. అజంప్షన్. స్క్రాప్ వాల్యూ 0, ద ఫిక్స్డ్ అసెట్ స్క్రాప్ వాల్యూ 0. సో డియర్ స్టూడెంట్స్, మీరు ఇంతకుముందు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంకర్ అవడం వల్ల మనం రెవెన్యూ జనరేట్ చేసామని డిస్కస్ చేసాం, సేల్స్. కానీ సేల్స్ జనరేట్ అవ్వడానికి ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ ఒకటే రీజన్ కాదు. మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఫ్యాక్టరీ అడ్మిన్ అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ కాస్ట్ ఇన్కర్ అవడం వల్ల మాత్రమే మీకు రెవెన్యూ జనరేట్ అవ్వదు. అసెట్స్ యూజేజ్ వల్ల కూడా రెవెన్యూ జనరేట్ అవ్వదు. అసెట్స్ ని యూజ్ చేయడం వల్ల అసెట్స్ ఇయర్ బై ఇయర్ వాల్యూ రెడ్యూస్ అవుతూ ఉంటాయి. అంటే మీరు ఏదైతే పాకెట్ లోంచి యూజ్ ఫండ్ తీసుకెళ్లి ఫిక్స్డ్ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తారో ఆ వాల్యూ ఇయర్ బై ఇయర్ రెడ్యూస్ అవుతుంది. అలా వాల్యూ రెడ్యూస్ అవుతున్న అసెట్స్ వాల్యూ రిడక్షన్ నే మనం డెప్రిషియేషన్ అంటాం. సచ్ డెప్రిషియేషన్ మస్ట్ బి రికవర్డ్ డియర్ స్టూడెంట్స్. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఫిక్స్డ్ అసెట్స్ లో అది ఇయర్ బై ఇయర్ వాల్యూ రెడ్యూస్ అవుతుంది. ఆ వాల్యూ రెడ్యూస్ అవడానికి రీజన్ ఏంటంటే బికాస్ యూ ఆర్ యూజింగ్ సచ్ అసెట్స్. వై యూ ఆర్ యూజింగ్ సచ్ అసెట్స్? ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ద ప్రొడక్ట్స్ అండ్ సెల్లింగ్ ద సేమ్ టు జనరేట్ రెవెన్యూ. సో డియర్ స్టూడెంట్స్, uses of assets is also one of the reason to generate revenue for every organization. So dear students, accept one thing, the revenue or sales is generated because of two expenses. One is revenue expenditure, another one is capital expenditure. Revenue expenditure is producing the product and selling, and it is converting such product into sales. Even your fixed asset is also one of the reason to generate such revenue, because fixed asset is the only asset which converts material into finished good, plant and machinery. Without building, we can't run the business. Without furniture and fixtures, we can't sell our products. So dear students, fixed assets is also one of the reason to generate your revenue. What do you say? So accept one thing, both revenue expenditure and capital expenditure, nothing but fixed assets, are the reason to generate the revenue or the sales. So అందువల్ల ఏదైతే మీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉందో అది సేల్స్ నుంచి రికవర్ చేసుకోవాలి. అలాగే మీరు ఫిక్స్డ్ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది కూడా మీరు రెవెన్యూ నుంచి రికవర్ చేసుకోవాలి, సేల్స్ నుంచి. ఎందుకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రికవర్ చేసుకోవాలి సార్? అసెట్స్ అంటే ఉండిపోతాయి కదా, ఉండిపోవు. అసెట్స్ విల్ బి డెప్రిషియేటెడ్. ఇయర్ బై ఇయర్ దర్ వాల్యూ విల్ బి రెడ్యూస్. Such reduction value is nothing but depreciation. Such reduction value is nothing but reduction in investment. And such reduction in investment must be recovered from your sales in the form of depreciation. By deducting depreciation from your revenue, I am just recovering my investment, which is nothing but investment in fixed assets, which is nothing but the investment of, which is nothing but the recovery of your capital investment from the revenue. So please recover your
capital expenditure from the revenue because such revenue is generated because of your capital expenditure. I hope you understood. Again and again నేను explain చేస్తాను దాని sensitivity మీరు understand చేసుకోవాలి. Because without understanding these terms you can't understand the financial management subject, simply speaking. Because cash flow అనేది మొత్తం సబ్జెక్ట్ మీ సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు CA ఫైనల్ వరకు వెంటాడుతూనే ఉంటుంది. సో ప్లీజ్ డూ అండర్స్టాండ్ ద టర్మ్ క్యాష్ ఇన్ఫ్లో వెరీ క్లియర్లీ. ఓకే, సో ఈ డెప్రిషియేషన్ని మీరు ఎప్పుడైతే సేల్స్ నుంచి రికవర్ చేస్తారో అప్పుడు మీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా రికవర్ అయినట్టు. 10 lakh వర్త్ ఆఫ్ అసెట్స్ని 10 yearsలో రైట్ ఆఫ్ చేస్తామంటే పర్ ఇయర్ 1 lakh rupees చొప్పున మనం రికవర్ చేసుకుంటున్నట్టు సేల్స్ నుంచి. అంటే 10 yearsలో జనరేట్ అయ్యే రెవెన్యూ మీ 10 lakh rupeesని రికవర్ చేయాలి. అందుకే ఎవ్రీ ఇయర్ 1 lakh చొప్పున మనం డిడక్ట్ చేస్తూ వెళ్తాం. ఎప్పుడైతే డెప్రిషియేషన్ డిడక్ట్ చేస్తామో మన ఇన్వెస్ట్మెంట్ కూడా రికవర్ అవుతున్నట్టు. ఎందుకంటే 10 lakh డివైడ్ బై 10 years వేసామంటే పర్ ఇయర్ 1 lakh రికవరీ. అలా 10 yearsలో 10 lakh rupees రికవర్ అయిపోతుంది. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా దేని నుంచి రికవర్ చేసుకుంటున్నారు? సేల్స్ నుంచి. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ డిడక్టింగ్ డెప్రిషియేషన్ విల్ గెట్ PBT, ప్రాఫిట్ బిఫోర్ డిడక్టింగ్ ట్యాక్స్, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. సో బై దిస్ ఆఫ్టర్ అరైవింగ్ ద టర్మ్ PBT we recovered the revenue expenditure and we recovered the capital expenditure also. That means we recovered the revenue expenditure which is incurred throughout the year, and we recovered a part of the investment or part of the capital expenditure which is invested in year 0. So by deducting depreciation you are recovering your investment. So PBT arrive అయ్యేటప్పటికి మన రెవెన్యూ ఎక్స్పెండిచర్ రికవర్ అయినట్టే, పార్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా రికవర్ అయినట్టే. మన ఇన్వెస్ట్మెంట్ కూడా తిరిగి వచ్చేస్తే ఆ తర్వాత వచ్చేదాన్నే ప్రాఫిట్ అంటాం. దాన్నే ప్రాఫిట్ అంటున్నాం. ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటున్నాం. అంటే ఇది ప్రాఫిటే, చార్జబుల్ ప్రాఫిట్. ట్యాక్స్ డిడక్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ ట్యాక్స్ ప్రాఫిట్ వస్తుంది. సో ఫ్రమ్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు డిడక్ట్ ట్యాక్స్, లెస్ ట్యాక్స్. ఇఫ్ యూ డిడక్ట్ ట్యాక్స్ విల్ గెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఓకే, ట్యాక్స్ లెస్ చేసిన తర్వాత వచ్చిన ఈ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఇది మీ రెవెన్యూ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రికవర్ చేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్. దిస్ ఈజ్ వాట్ ద ప్రాఫిట్. ప్రాఫిట్ మీన్స్ వాట్? విచ్ ఇస్ జనరేటెడ్ ఆఫ్టర్ రికవరింగ్ అవర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ యాజ్ వెల్ యాజ్ అవర్ ఇన్వెస్ట్మెంట్, నథింగ్ బట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెండు రికవర్ అయిన తర్వాత వచ్చేదే ప్రాఫిట్. ఇప్పుడు ఏదైతే ప్రాఫిట్ అరైవ్ అయ్యారో ఆ ప్రాఫిట్ అనేది అరైవ్ అయ్యేటప్పుడు మనం అన్ని క్యాష్ ఎక్స్పెన్సెస్ రికవర్ చేసాం, ఒక నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ అనే డెప్రిషియేషన్ కూడా డిడక్ట్ చేసాం. నిజానికి ఆ డెప్రిషియేషన్ వల్ల బిజినెస్లోంచి ఎటువంటి అవుట్ఫ్లో వెళ్ళదు, బట్ స్టిల్ డిడక్ట్ చేశారు. అంటే ఆ డెప్రిషియేషన్ వల్ల అవుట్ఫ్లో వెళ్ళినప్పుడు మన బిజినెస్లోనే మన దగ్గర క్యాష్ ఉండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేల్స్ మొత్తం క్యాష్ సేల్స్ అనుకోండి, ఆ సేల్స్ కన్సర్న్ క్యాష్ మొత్తం మన దగ్గరే ఉంటుందిగా, వెళ్ళదుగా డెప్రిషియేషన్ ఎక్స్టెంట్ వరకు. అందుకే ఏదైతే నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ మీరు లెస్ చేశారో దానివల్ల అవుట్ఫ్లో లేదు కాబట్టి ఆ నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ని అంటే డెప్రిషియేషన్ని, నథింగ్ బట్ మీ ఇన్వెస్ట్మెంట్ని ఈ ప్రాఫిట్కి యాడ్ చేస్తాం. డెప్రిషియేషన్, since it never involves any cash outflow, I'm just adding this depreciation to profit after tax. After adding this, I'll get operating cash inflow. What is this? Operating cash inflow. Ante naaku cash inflow anedi vastundi. I'll get operating cash inflow. Okay. Why it is known as cash inflow? Because profit నా దగ్గరే ఉంటుంది, డెప్రిషియేషన్ కూడా వెళ్ళదు కాబట్టి అవుట్ సైడ్ బయటకు వెళ్ళదు కాబట్టి అవుట్ఫ్లో ఉండదు కాబట్టి అది కూడా నా దగ్గర ఉంటుంది. ఫైనల్లీ నా దగ్గర ఉండేది ఏంటి అంటే ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లో. నౌ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లో. See, the other name of operating cash inflow is cash flows after tax. Dear students, this is cash flows after tax, nothing but CFAT. Okay, cash flows after tax. సార్ ఏంటి సార్ క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే? PAT డెప్రిషియేషన్ యాడ్ చేస్తే వచ్చేది క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్. ఓకే, మరి క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్ అని దీన్ని ఎందుకు అంటారు? ఈ టర్మ్ గురించి నేను కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ వైల్. ఓకే, నౌ డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ యువర్ ప్రాఫిట్. దెన్ వాట్ అబౌట్ దిస్ ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లో? ఈ ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లో అంటే ఏంటి సార్? ఇది ప్రాఫిటా? ప్రాఫిట్ అంటే PAT, ఇన్వెస్ట్మెంట్ కూడా డిడక్ట్ అయిపోయిన తర్వాత వచ్చేది. మరి CFAT ఏంటి? క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది ఏంటి? ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లో అంటే ఏంటి అంటే ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లో ఇస్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ప్రాఫిట్. ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్ రెండు ఉంటాయి ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లో. ఓకే, both profit and cash inflow, both profit and investment are there in your cash inflow. So dear students, profit after tax is pure profit,
whereas operating cash inflow or cash flows after tax is loaded with two components. One is the investment which is invested in fixed assets, part of investment, and then the second one is the profit. ఎందుకంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కి మీరు డిప్రిషియేషన్ అనే ఇన్వెస్ట్మెంట్ కాంపోనెంట్ ని యాడ్ చేసి CFAT అరవయ్యారు. సో యాక్సెప్ట్ వన్ థింగ్ డియర్ స్టూడెంట్స్, the first one is profit after tax, that is pure profit, whereas the second one is CFAT, cash flows after tax or operating cash inflow. It is loaded with two components. One is my investment, nothing but investment in fixed assets, and the second one is my profit. ఈ రెండు నా క్యాష్ ఫ్లోస్ లో ఉన్నాయి. ఇది ఎందుకు తెలుసుకోవాలి సార్? డెఫినెట్ గా తెలుసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ నేను డిస్కౌంటింగ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. వితౌట్ అండర్స్టాండింగ్ దీస్ టూ టర్మ్స్, if you can't understand the difference between profit after tax and operating cash inflow, you can't understand the chapter capital budgeting. Okay, so dear students, ఒక్కసారి నేను ఏం చెప్పానో చూడండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్ పర్ annum. మీ ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎవ్రీ రన్నింగ్ ఎలా వస్తాయంటే, మీకు వచ్చే ఫస్ట్ రెవెన్యూ సేల్స్, ఆ రెవెన్యూ రావడానికి రీజన్ అయినా రెవెన్యూ ఎక్స్పెండిచర్ వేరియబుల్ కాస్ట్ అండ్ క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేసి PBDT అరవయ్యాం. దాని తర్వాత నా ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫిక్స్డ్ అసెట్స్ లో కొంత పార్ట్ ని డెప్రిషియేషన్ ఫామ్ లో లెస్ చేశాను. ఎంత వాల్యూ అయితే అసెట్స్ నేను యూజ్ చేశానో ఆ ఇయర్లో అంత వాల్యూ ఎక్స్టెంట్ వరకు డెప్రిషియేషన్ ఫామ్లో నా ఇన్వెస్ట్మెంట్ రికవర్ చేసుకుంటున్నాను సేల్స్ నుంచి. అది లెస్ చేయగానే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, దిస్ ఇస్ మై ప్రాఫిట్ యాక్చువల్లీ, బట్ ఐ హ్యావ్ టు పే ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్. ట్యాక్స్ మీన్స్ ఇన్కమ్ ట్యాక్స్. ఆ ఇన్కమ్ ట్యాక్స్ లెస్ చేయగానే నాకు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చింది. దానికి యాక్చువల్గా నేను డిడక్ట్ చేసిన అన్ని ఎక్స్పెన్సెస్ క్యాష్ ఎక్స్పెన్సెసే, కానీ డెప్రిషియేషన్ అనేది నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ కాబట్టి దానివల్ల క్యాష్ అవుట్ఫ్లో ఉండదు, కాబట్టి బిజినెస్లోనే ఉంటుంది కాబట్టి దాన్ని నేను యాడ్ చేస్తున్నాను. అప్పుడు నాకు వచ్చేది క్యాష్ ఇన్ఫ్లో ఆర్ ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లో ఆర్ క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్. ఈ ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్లో రెండు కాంపనెంట్స్ ఉంటాయి. ఒకటి డెప్రిషియేషన్, నేను యాడ్ చేసిన ఇన్వెస్ట్మెంట్ కాంపనెంట్. రెండవది ప్రాఫిట్, పైన ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్. సో యువర్ PAT is pure profit, whereas CFAT is investment plus profit. Accept that. What is CFAT? Investment plus profit. What is PAT? Only profit. ఎందుకు సార్ ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నారు? బికాస్ దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఓకే, ప్రతి చోట వస్తుంది CFA అన్న, చాలా బాగా అర్థం చేసుకోవాలి. PAT is pure profit, CFAT is profit plus investment. I hope you understood. Okay, with this we calculated operating cash inflows per annum. Now in step number 4, I am going to define terminal cash inflow. Calculation of terminal cash inflow. ఒకే ఒక ఇన్ఫ్లో ఉంటుంది, అంటే ఒకటే అంటే ఒకే ఇయర్ ఇన్ఫ్లో కదా ఇది. టర్మినల్ అంటే ఏంటి సార్? ప్రాజెక్ట్ ఎండింగ్ పీరియడ్. 10 years ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత 10th year ఎండింగ్కి మీరు ఫిక్స్డ్ అసెట్స్ని సేల్ చేసేస్తారు. సేల్ చేసినప్పుడు మీకు వచ్చే ఇన్ఫ్లోని టర్మినల్ క్యాష్ ఇన్ఫ్లో అంటాం. సేల్ వాల్యూ ఆఫ్ ద అసెట్ పర్టిక్యులర్ అమౌంట్ రూపీస్. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్ ఇది? ఇది ప్రాజెక్ట్ ఎండింగ్ పీరియడ్ టర్మినల్ క్యాష్ ఇన్ఫ్లో. ఫస్ట్ మీరు ఏదైతే అసెట్ సేల్ చేస్తున్నారో దాని యొక్క సేల్ వాల్యూ రాయాలి. దాన్ని మనం గ్రాస్ సేల్ ప్రాసెస్ అంటాం. మీరు ఫిక్స్డ్ అసెట్స్ని సేల్ చేసేటప్పుడు మీ సేల్ వాల్యూ ఉంటుందిగా, ఆ సేల్ వాల్యూని మీరు ఎస్టిమేట్ చేసి రాయాలి. గ్రాస్ సేల్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్రాస్ సేల్ ప్రాసెస్ 1 lakh అనుకుందాం. ఓకే, నిజానికి మీరు సేల్ చేసిన అసెట్ యొక్క బుక్ వాల్యూ 10 years తర్వాత ఎంత ఉంటుందంటే బుక్ వాల్యూ ఆఫ్ యువర్ అసెట్ ఇస్ సింప్లీ 90,000. 90,000 బుక్ వాల్యూ ఉన్న అసెట్ని మనం 1 lakh రూపీస్కి సేల్ చేస్తే కంపెనీకి క్యాపిటల్ గెయిన్ ఎంత వస్తుంది? ద క్యాపిటల్ గెయిన్ ఈస్ 10,000 రూపీస్. ఓకే, 90,000 బుక్ వాల్యూ ఉన్న అసెట్ని మనం 1 lakh రూపీస్కి సేల్ చేయడం వల్ల 10,000 గెయిన్ వచ్చింది. క్యాపిటల్ గెయిన్ రాగానే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాడు వచ్చి మిమ్మల్ని ఇన్కమ్ ట్యాక్స్ పే చేయమంటాడు, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన కన్వీనియన్స్ కోసం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చాలా రేట్స్ ఉంటాయి. నేను 30% రేట్ తీసుకుంటాను ఈజీగా. యాక్చువల్లీ 15%, 20% రేట్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రేట్స్. అండర్స్టాండింగ్ కోసం 30% సింపుల్గా ఉండే రేట్ తీసుకున్నాను. ఈ గెయిన్ మీద నేను 30% ట్యాక్స్ పే చేయాలి, 3,000 క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఇప్పుడు మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అసెట్స్ సేల్ చేస్తే నాకు వచ్చింది 1 lakh. డిపార్ట్మెంట్ వాడు వచ్చి నా దగ్గర నుంచి 3,000 పట్టిపోయాడు. అసెట్ సేల్ చేయగానే నా దగ్గర 1 lakh వచ్చేసింది క్యాష్. కానీ నీకు అందులో గెయిన్ ఉంది, గెయిన్ మీద నా ట్యాక్స్ పే చేయాలని డిపార్ట్మెంట్ వాడు 3,000 రూపీస్ పట్టుకుపోయాడు. 1 lakh రూపీస్ ఇస్ అన్ ఇన్ఫ్లో గ్రాస్ సేల్ ప్రాసెస్. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇస్ అన్ అవుట్ఫ్లో 3,000 రూపీస్. నా ఇన్ఫ్లోలోంచి అవుట్ఫ్లో లెస్ చేస్తే నాకు వచ్చిన నెట్ ఇన్ఫ్లో నేను రాయాలి. దాన్ని నెట్ సేల్ ప్రాసెస్ అంటాం. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలంటే గ్రాస్ సేల్ ప్రాసెస్ అనేది నా ఇన్ఫ్లో అయితే
క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది నా అవుట్ఫ్లో. ఈ ఇన్ఫ్లోలోంచి అవుట్ఫ్లో లెస్ చేసి నెట్ సేల్ ప్రాసెస్ నేను అరైవ్ అవ్వాలి. నెట్ సేల్ ప్రాసెస్. ఓకే, ఎంత వస్తుంది? ఎలా వస్తుంది? ఇది 1 lakh లోంచి 3,000 లెస్ చేయాలి. 10,000 మైనస్ 3,000 కాదు, ఇక్కడ గెయిన్ కాదు టాపిక్. ట్యాక్స్ ఎంత పే చేయాలి? మీరు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేయాలి కాబట్టి క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేశారు. క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి గ్రాస్ సేల్ వాల్యూలోంచి బుక్ వాల్యూ లెస్ చేశారు. నా టార్గెట్ ఏంటి అంటే, నేను సేల్ చేసేటప్పుడు నాకు వస్తున్న ఇన్ఫ్లో ఎంత, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎంత పే చేయాలి, నా సేల్ వాల్యూ నుంచి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లెస్ చేస్తే నాకు వచ్చేది నెట్ సేల్ ప్రాసెస్. అది నా నెట్ ఇన్ఫ్లో. ఓకే, అందుకోసమే నేను సేల్ వాల్యూ నుంచి బుక్ వాల్యూ లెస్ చేసి క్యాపిటల్ గెయిన్ అరైవ్ అయ్యి దాని మీద క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేశాను. ఇప్పుడు ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని నా గ్రాస్ సేల్ ప్రాసెస్ నుంచి లెస్ చేసి నేను నెట్ సేల్ ప్రాసెస్ నెట్ ఇన్ఫ్లో అరైవ్ అవుతాను. 1 lakh మైనస్ 3,000 చేస్తే 97,000. దిస్ ఈజ్ మై నెట్ ఇన్ఫ్లో. ఐ హోప్ యూ అండర్స్టూడ్. దిస్ ఈజ్ మై నెట్ సేల్ ప్రాసెస్. అసెట్ సేల్ చేయగానే డైరెక్ట్ సేల్ వాల్యూ తీసుకోకూడదు. ఆ సేల్ వాల్యూకు రిలేటెడ్గా ఉండే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని అడ్జస్ట్ చేసి నెట్ సేల్ ప్రాసెస్ తీసుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను టెర్మినల్ క్యాష్ ఇన్ఫ్లోలో అసెట్ సేల్ వల్ల ఉండే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని అడ్జస్ట్ చేసి నెట్ సేల్ ప్రాసెస్ అరైవ్ అయ్యాను. సార్, ఒకవేళ బుక్ వాల్యూ కన్నా లో వాల్యూకి అమ్మితే, అంటే క్యాపిటల్ లాస్ వస్తే ఏం చేస్తారు? అది నేను ట్రీట్మెంట్ తర్వాత గ్రాడ్యువల్గా చెప్తాను. ప్రస్తుతానికి మీరు ఈ ఫార్మాట్ని ఫిక్స్ అవ్వండి. క్యాపిటల్ గెయిన్ ట్యాక్సే వస్తుంది. ఒకవేళ క్యాపిటల్ లాస్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో నేను సమ్స్లోకి వెళ్ళాక నేను మధ్యలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నప్రాసన రోజున ఆవకాయ వద్దు మనకి. ఓకే, సో your terminal cash inflow is loaded with the first component, sale value of your fixed asset, nothing but net sale proceeds. We arrived at that number by deducting capital gain tax from gross sale process. I hope you understood. దీనికి మీరు సెకండ్ కాంపోనెంట్, మీరు ఏదైతే ఇయర్ 0లో వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశారో ఆ వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం మీకు టెర్మినల్ ఇయర్కి ఇన్ఫ్లో అవుతుంది. దాన్ని రియలైజేషన్ కింద రాయాలి. సో whatever the amount which is invested in working capital in year 0 at the start of the project will be realized or released at the end of the project period, at the end of the terminal year. Okay, and that's what realization of working capital. Okay, realization of working capital. ఈ రియలైజేషన్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ మనం యాడ్ చేయాలి. మీకు నెంబర్స్ ఈజీగా ఉండడం కోసం రాశాను, కానీ నిజానికి ఫార్మేట్లోకి వచ్చేసరికి ఇంటూ మీరు యూజ్ చేయడం బెటర్. ఒకవేళ అర్థం అవడం కోసం రాసుకుంటే రాసుకోండి, బట్ ఫార్మేట్లో మాత్రం మనకు అన్నీ ఉండేవి. ఇలా ఇంటూ మార్క్స్ పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థం. సో రియలైజేషన్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. ఓకే, జరిపేస్తాను. అది ఫార్మేట్. రియలైజేషన్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ యాడ్ చేస్తే నెట్ సేల్ ప్రాసెస్కి రియలైజేషన్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ యాడ్ చేస్తే మీకు వచ్చే టోటల్నే టర్మినల్ క్యాష్ ఇన్ఫ్లో ఉంటాం. ప్రాజెక్ట్ ఎండింగ్ పీరియడ్కి వచ్చే టర్మినల్ క్యాష్ ఇన్ఫ్లో. ఓకే, టర్మినల్ క్యాష్ ఇన్ఫ్లో. ఓకే, ఎలా వచ్చింది టర్మినల్ క్యాష్ ఇన్ఫ్లో? గ్రాస్ సేల్ ప్రాసెస్ మైనస్ బుక్ వాల్యూ, వి గోట్ క్యాపిటల్ గెయిన్. ఆన్ దట్ యూ హ్యావ్ టు అప్లై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. వి గోట్ ద క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, and that such capital gain tax must be deducted from the sale value of the asset. We get net sale process, and to that you have to add working capital realization, then we'll get the terminal cash inflow. This is my last step number 4. Okay, so finally cash flows అన్ని డిఫైన్ చేస్తాం. మీరు మొత్తం కాపీ చేసుకోండి. వీటిని బేస్ చేసుకుని టెక్నిక్స్, క్యాష్ ఫ్లోస్ డిఫైన్ చేయడం వస్తేనే మనకి క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్ ఒక్కొక్కటి అర్థమవుతాయి. ఎందుకంటే ఈ క్యాష్ ఫ్లోస్ని బేస్ చేసుకునే మన క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్ అన్ని డిఫైన్ అయి ఉంటాయి. సో బిఫోర్ గోయింగ్ టు సచ్ టెక్నిక్స్ వీ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ కాల్డ్ డిఫైనింగ్ క్యాష్ ఫ్లోస్. ప్లీజ్ కాపీ దిస్, డియర్ స్టూడెంట్స్. Defining the cash flows. Cash flow is a broad word which includes cash outflows as well as cash inflows. Now, step number 1.
ఓకే, ఫైనల్లీ టెర్మినల్ క్యాష్ ఫ్లో వరకు మనం డిఫైన్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక్కొక్క క్యాపిటల్ బస్టింగ్ టెక్నిక్ గురించి అండర్స్టాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది నెక్స్ట్ సెషన్లో స్టార్ట్ చేద్దాం. సో ఫైనల్లీ we completed about the concept called defining the cash flows. Okay, thank you so much. Bye.